మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెళ్తాడంట. కానీ మనం చేసే పని ఏంటి చెప్పండి? మన గురించే, ఎప్పుడు కూడా మన గురించే, ఏం తినాలా, ఏం తాగాలా, ఏ పని చేయాలా, అయ్యో ఏం చేయాలా అనేదే తప్ప దేవుని గురించి ఎప్పుడైనా నువ్వు చింతించినావా? అరే నేను సంఘానికి ముందుగా వెళ్ళలేదే అని చింతించినావా? బాధపడ్డావా? అరే సంఘంలో ఏ పని చేయలేకపోతున్నావు, దేని మందిరం, దేని సంఘం, ఆ మందిరంలోకి వెళ్ళి ఏ పని చేయలేకపోతున్నానే, అది కనీసం కరెక్ట్ గా మందిరం కన్నా కరెక్ట్ ముందు టయానికి వెళ్ళలేకపోతున్నానే అని ఎప్పుడైనా చింతించావా? హల్లెలూయా. ఎప్పుడు ఆ బాధ ఎప్పుడైనా అనిపించిందా మనిషికి? పోయి పరిశుద్ధాత్మ నీకు ఇవ్వబడినది ఎందుకంటే నువ్వు జీవించబడాలి, అనేకులు జీవించబడాలి. హల్లెలూయా. అనేకులకు సువార్తను ప్రకటించాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఆత్మీయ జీవితంలో ఆత్మీయ నేత్రాలు వెలిగించబడినప్పుడే ఇది జరుగుతుంది. హల్లెలూయా. అందుకంటే మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేయకండి దయచేసి. ప్రభు అన్ని నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఇచ్చాడు. ఆయన నీకు ఏం కావాలో ముందే ఆయన ఇచ్చాడు. ఎందుకంటే జీవనానికి, భక్తికి ఏం కావాలో అవన్నీ కూడా ప్రభు నీకు నాకు సిద్ధపరిచి ఇచ్చేసాడు. వాటి గురించి కాదు మనం అడగాల్సింది. కొలసి పట్టిన రాయబడింది, మీరు రక్షించబడిన వాళ్ళైతే పైన వాటినే వెళ్తాను అని దేవుని వాక్యం సాధిస్తుంది. హల్లెలూయా. రక్షించబడ్డావా? రక్షణ పొందిన వాటిని ఏం చేయాలా? పైన వాటిని వెళ్తాను, కింద ఉన్న వాటిని కాదు వెతికేది. ఇవన్నీ ఆల్రెడీ ప్రభు నీకు ఇవ్వడానికే ఆ పరలోకమును పిలిచి నీ పూర్తికి వచ్చింది. నిన్ను ధనవంతులుగా చేయడం కొరకే, నీకు ఇచ్చడం కొరకే, నిన్ను రక్షించడం కొరకే ప్రభు వచ్చింది. మళ్ళీ నన్ను రక్షించు, మళ్ళీ నా పిల్లల్ని రక్షించు కాదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాల్సింది దేని కొరకు? నువ్వు ఇచ్చిన వాటిని నా నేత్రములను వెలిగించినైనా వాటిని నేను కనుగొనాలి. హల్లెలూయా. చూడండి, ఒక ఆగారు నీళ్ళ కోసము ఆమె కరుణాడింది. నీళ్ళ కోసము తన కుమారుడు దప్పికతో దాహమని ఆ కుమారుడు అరుస్తూ ఏడుస్తున్నట్టు ఆ స్త్రీ, ఆకారమైన ఆ స్త్రీ నీళ్ళ కోసము ఆ ఎడారిలో అంతా కూడా తిరిగింది, నీళ్లు దొరకలేదు ఆమె. అయితే దేవుడు ఆమె నేత్రాలు తెరిచిన తర్వాత ఆమె పక్కనే ఊట వచ్చేసింది. హల్లెలూయా. ఎక్కడ వచ్చింది చెప్పండి? ఆ పక్కలోనే. ఎందుకంటే ఆమె నేత్రాలు